లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కమిషనర్ హ్యాండ్లూమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. పోగుని దారంగా మార్చి మన మానాన్ని కాపాడే చేనేత కార్మికుల కోసం ఈరోజు మనం ఈ ఎగ్జిబిషన్ పెట్టాము. మీ అందరికీ తెలుసు, వీవర్స్కి ఈరోజు జీతాలు చాలా తక్కువ. పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ మీద అందరూ చిన్నచూపు చూపిస్తున్నారు. అలాంటి టైంలో సడన్గా మనకి హ్యాండ్లూమ్ చేనేత మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాము మా గవర్నమెంట్ తరఫున. అలాగే మీకు తెలుసు, మన దేశ ప్రధానమంత్రి అయినా మన ముఖ్యమంత్రి వాళ్ళైనా అందరూ ఖాదీ వాడతారు, హ్యాండ్లూమ్స్ వాడతారు. ఇప్పుడు కొత్తగా అందరూ నేర్చుకుంటున్నారు ఏంటంటే హ్యాండ్లూమ్ ద్వారా మనం వాడే బట్ట చాలా హైజీనిక్గా ఉంటుంది, క్యాన్సర్ ఫ్రీ కూడా అంటున్నారు. సో అందరూ కరెక్ట్గా వీవర్ ఎక్కడ దొరుకుతారు, మనం ఎక్కడ పర్చేసుకుంటే ఎంత మంచి క్వాలిటీ వస్తుంది, కలుషితం లేకుండా కరెక్ట్గా హ్యాండ్లూమ్ ఎక్కడ ఇస్తారు అంటే వీవర్స్ దగ్గర. అదే వీవర్స్ మన దగ్గరకు వచ్చారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్కి ఈ రూమ్ 9కి వచ్చారు. మీ అందరూ వాళ్ళని దీవించి వాళ్ళకి ఉపాధి కల్పిస్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా రూమ్ 9 వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. వీవర్స్కి ఇదొక చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు. మీరందరూ అది ఒక అవకాశంగా తీసుకొని దయచేసి ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. I'm Dr. Madhvi, founder of Celebrity Secrets, and also, as you know, founder of Room 9, the pop-up store, which is located at Jubilee Hills. And Room 9, the pop-up store అనేది నేను సెలబ్రిటీ సీక్రెట్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే డిజైనర్స్ అందరికీ కూడా ఇది ఒక ప్రైమ్ స్పేస్ దొరకడం అనేది చాలా కష్టం. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ ద యంగ్స్టర్స్, డిజైనర్స్. There are a lot of people who do lot of hard work behind, but finding space is very difficult. So I'm very happy and thankful to Mrs. Rekha Rani ma'am, Commissioner of Handlooms and Textiles, because we want to promote the weavers, because save the weave and save the weaver is our concept. And I'm very happy to collaborate with Andhra Handlooms and Handicrafts Association to launch all these weaves at Room 9, the pop-up store. Thank you. మాధవి గారు ఇక్కడ రూమ్ 9 పాపప్ వాళ్ళు పెట్టారు, సేవ్ ద వీవర్స్ అని. దిస్ ఇస్ అ వెరీ నోబెల్ కాజ్. మామూలుగా మీ అందరికీ తెలుసు, నేను కమర్షియల్ దానికి ఎక్కువ సపోర్ట్ చేయను. అండ్ యాజ్ యూ ఆల్ నో, మా మమ్మీ కూడా జస్ట్ 2 weeks ముందే షీ పాస్డ్ అవే. బట్ I had given my word to Dr. Madhvi, anything for our weavers. నేను 2019లో కూడా when they had a handloom this thing, అప్పుడు కూడా నేను సపోర్ట్ చేశాను. ఎనీ టైమ్ ఫర్ హ్యాండ్లూమ్. we have such a rich culture of handloom in our country. ఇది జస్ట్ నేను కమర్షియల్ దానికోసం చెప్పట్లేదు. నేను సొంతగా కూడా చాలా వరకు ఫాస్ట్ ఫ్యాషన్ మానేశాను. నా పిల్లల్ని కూడా చెప్తాను ఉంటాను, ఫాస్ట్ ఫ్యాషన్ వాడద్దు, ట్రై టు యూజ్ ఖాదీ, ట్రై టు యూజ్ కాటన్ దట్ ఈస్ వోవన్ ఇన్ ఇండియా. మన దేశంలో ఎంతమంది వీవర్స్ ఉన్నారు, ఎంత మంచిగా
రిచ్ హెరిటేజ్ ఉంది మనకి, అది మనమే సపోర్ట్ చేయాలి. బయట వాళ్ళు వచ్చి ఫారినర్స్ వచ్చి వెన్ దే సపోర్ట్ దెన్ వీ రియలైజ్ ఓ మనకి ఎంత హ్యాండ్లూమ్ హెరిటేజ్ ఉంది. బట్ వీ యాజ్ ఇండియన్స్, వీ యాజ్ అవర్ ఓన్ కంట్రీ అండ్ స్పెషలీ the states of the south, when you look at Telangana or Andhra Pradesh or Chennai, we have such beautiful weaves. Even from Mangalgiri to Kanjipuram lo kuda it's such a rich dynasty, to Kerala sarees, to Mysore silk. Anni states lo, going again to the north, we have Banaras and we have Paithanis. Manamu handloom weavers ni support cheyalante ever support chestaru. So this is our moral and responsibility and our duty as a citizen of our country that we should support our weavers. And kuncham fast fashion, yes, it is cheap and it is easy, but if you put in a little effort and try to use a cotton which is cultivated in India, which is woven in India, and we support the weavers will not just disappear and become extinct like unfortunately which is happening right now. So it is my appeal to the younger generation especially, please support our Indian heritage, which is the locally grown cotton, locally grown we have linen also, hemp. So please support the weavers who do it and support the small cottage industries rather than going to these fancy big shops in the malls and making them richer. మ్యామ్ మీకు చాలా అంటే సారీతో ఒక బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, విచ్ ఫ్యాబ్రిక్ యూ డూ అంటే మీకు కంఫర్టబుల్? I am always comfortable in linen. That's my favorite. కలర్స్ ఏమన్నా పర్టికులర్గా Colors, everyone knows orange color. So కొంచెం ఆరెంజ్ ట్రై చేస్తున్నాను, తక్కువ వాడటం. సో ఐమ్ టర్నింగ్ టు పర్పుల్. అదర్వైజ్ నా కబోర్డ్ ఓపెన్ చేస్తే మోస్ట్లీ ఆరెంజ్ ఉంటుంది. బట్ ఐ లైక్ ఆల్ కలర్స్. కలర్స్ ఈజ్ నెవర్ అ ప్రాబ్లమ్. ఇట్స్ ద ఫ్యాబ్రిక్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఐ హ్యావ్ ఆల్సో, నేను కూడా ఫాస్ట్ ఫ్యాషన్ చాలా వరకు కొన్నాను, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year నుంచి చాలా తగ్గించాను. ఫర్ యోగా ప్యాంట్స్ అండ్ ఆల్ దట్ మనం వీ టెన్ టు బై ద స్పాండెక్స్ అండ్ యూనో ద ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్. దాని బదులు మంచి కాటన్ ప్యాంట్స్ కుట్టేసి, అకిరా కూడా చెప్పాను, హీఈస్ ఆల్సో యూజింగ్ కాటన్, హీఈస్ యూజింగ్ లినెన్ ఫర్ హిస్ యోగా. సో వీ హ్యావ్ టు మనతోనే చేంజ్ స్టార్ట్ అయిపోవాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. వెంటనే మనం ఉన్న బట్టలు పాడటం కాదు. Slowly, if we cut down on buying fast fashion and encourage our local weavers, it will take 1-2 years, but it will be a good change. This is Dr. Madhvi. She is the owner of Room 9 and she's supporting all this good cause. It's a zero cost. She's not going to be charging the rent. So the weavers, even for this, the handloom exhibition she's put, we should all support people like Dr. Madhvi and Room 9 so they can support the weavers and more people will get the easy access to the weavers who will get their products directly and buy from them. For more videos like this, subscribe Big TV channel.